అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొన్ని మలుపులు ఉంటాయి. అంటే కొన్ని నిర్ణయాలు, కొన్ని క్రియలు అవి ఒక మనిషిని పాతాళవంత లోతుకైనా దిగజారిపోయేలా చేస్తాయి. లేదంటే కనుక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలోనైనా ఉంచుతాయి. అయితే ప్రతి సమయంలో కూడా ఆ మలుపు ఎలాంటిది అని గుర్తించటం ఎలా అని మనం ఆలోచించాలి. ఒకవేళ మనం అలా ఆలోచిస్తే కనుక ఈరోజు దేవుని కృపను బట్టి దేవుని చిత్త ప్రకారంగా ఒక చక్కటి విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను. అదేంటంటే నిర్గమకాండం మనం చూసామనుకోండి. నిర్గమకాండంలో 1వ అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనబడుతుంది. నిర్గమకాండము 1వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 13 నుంచి 14 వరకు మనం చూద్దాం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయి ప్రతి పనిలోను, అదేవిధంగా మీరు చూస్తే కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల చేత వారు చేయించుకునే ప్రతి పని ఎలా ఉందయ్యా అంటే చాలా కఠినంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. వారి ప్రాణాలు విసిక్కెను అనే మాట మనం గమనించవచ్చు అక్కడ. ఇప్పుడు వారు అనగా ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఐగుప్తులు వీటి మీద కఠినమైనటువంటి భారాన్ని పెడుతున్నారో ఆ భారాన్ని బట్టి వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళినట్లయితే కనుక అదే ఒక టర్నింగ్ పాయింట్ కింద మారిపోద్దండి మంచిగా ఎదగటానికి. అలా వాళ్ళు ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టనందున, దేవుని అడుగునందున, దేవుని యొక్క సన్నిధిలో వారు రానందున అది ఏమైందయ్యా అంటే అది బ్యాడ్ టర్నింగ్ పాయింట్గా మారిపోయి, అంటే ఒక చెడు మలుపు కింద మారిపోయి వారి ప్రాణాలు కూడా విసిగిపోయేంత స్థితిలోకి అది వెళ్ళటం జరిగింది. మన లైఫ్లో కూడా ఎన్నో పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో పెట్టేయాలి. ప్రభువా, ఇది ఇలా జరుగుతుందయ్యా, అది మీ చిత్త ప్రకారం నడిపించండి అయ్యా అని మనం ఎప్పుడైతే పెడతామో అది వెంటనే ఇమీడియట్గా దేవుడు మన జీవితంలో ఒక చక్కటి సొల్యూషన్ తీసుకురావడం జరుగుతుంది. అయితే వీరు అలా చేయకపోవటం వల్ల ఏం జరిగింది, ఇంతకనగానే ప్రాణాలు కూడా విసిగిపోయేంత స్థితికి వారు వెళ్ళాల్సిన అవసరం వచ్చిందండి. అందుకే ప్రాణాలు కూడా విసిగిపోయేంత స్థితికి వెళ్ళిపోయిన తర్వాత వారు ఏం చేశారో మనం చూద్దాం. 2వ అధ్యాయం మనం చూస్తానండి. నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో మనకి 2వ అధ్యాయంలో 23వ వచనం మనం చూద్దాం. ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట, అంటే అప్పుడు దాకా వాళ్ళకి ఎందుకని ఆ ఆలోచన రాలేదో మరి నాకైతే అర్థం కాలేదు. బహుశా వారు ఎలాంటి ఉద్దేశాలతో ఆలోచించుంటారు. మనం కూడా మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటానంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిన వెంటనే దానికి మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అట్లా కాదండి, తీసుకుని దేవుని సన్నిధిలో పెట్టి దేవుణ్ణి అడగాలి మనం. ఒకవేళ మనం కనుక అడిగితే అది ఎంత మంచి మలుపుగా మారుతుందో మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. వీరు దేవుని సన్నిధిలో పెట్టిన తర్వాత ఎలాంటి మలుపుకు దారితీసిందో మనం చూద్దామండి. కంటిన్యూషన్లో మనం చూస్తే ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా వారి మూలుగును దేవుడు విని 25వ వచనం మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యమించెను. దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ అల్టిమేట్ అండ్ ఫర్ ఎవర్ టర్నింగ్ పాయింట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే దేవుడు మన పట్ల లక్ష్యం ఉంచాలి, దేవుడు మనల్ని చూడాలి. ఎప్పుడైతే దేవుడు మనల్ని చూస్తారో, ఎప్పుడైతే దేవుడు మన జీవితం పట్ల ఆయన లక్ష్యం ఉంచుతారో, ఆయన దృష్టి పెడతారో, దెన్ అవర్ లైఫ్ విల్ బీ వెరీ 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 గుడ్ స్టేజ్ అండి. అది గుడ్ స్టేజ్ కూడా అనలేమండి, దాన్ని ఎంత గొప్పగా మనం వర్ణించాలో మనం ఎక్స్ప్రెస్ చేయలేం. దేవుడు ఇశ్రాయేలీయుల జీవితాన్ని లక్ష్య పెట్టారంటే వెంటనే ఏం జరిగిందో మనం చూస్తే నెహెమ్యా గ్రంథంలో మనకు కనబడుతుంది. ప్రియులారా, నెహెమ్యా గ్రంథం మనం చూస్తానండి. 9వ అధ్యాయం మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా 19 నుంచి మనం చూద్దామండి. 19 నుంచి మనం చూస్తానండి. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడివై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పైనుండి వెళ్ళిపోక నిలిచెను.
వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారికి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతికిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. చూసారా, వాళ్ళ బట్టలు కూడా పాతికిలిపోకుండా, వాళ్ళ కాళ్ళకు కూడా వాపు రాకుండా, వాళ్ళ హైవే మీద జర్నీ చేయలేదండి, ఎడారిలో జర్నీ చేశారు వాళ్ళు, అరణ్యంలో జర్నీ చేశారు వాళ్ళు. ఒక ఫారెస్ట్లో జర్నీ చేసినప్పుడు 40 ఇయర్స్ వాళ్ళ అంత ప్రయాణం చేస్తే వాళ్ళ కాళ్ళకు వాపు కూడా రాకుండా, వాళ్ళు వేసుకున్న బట్టలు పాతగిలిపోకుండా, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, మన్నా, ఏమంటే వారికి బోధించడానికి ఉపకారాత్మను ఎన్ని రకాలుగా దేవుడు వారిని ఎంత గొప్పగా చూశారంటే అదండి టర్నింగ్ పాయింట్ అంటే జీవితంలో. అలా అవ్వాలంటే మనం ఏం చేయాలంటే మన సొంత నిర్ణయాల మీద కాకుండా ప్రియులారా సర్వోన్నతుడి మీద మనం ఆధారపడగలగాలి. సర్వోన్నతుని దగ్గరికి మనం తీసుకెళ్ళగలగాలి. మనం తీసుకెళ్ళి, తండ్రి నా జీవితంలో ఇలా ఉందయ్యా, దీన్ని నేను ఎలా చేయాలా నేర్పించు ప్రభువా, నన్ను గైడ్ చేయ ప్రభు అని మనం ఆయన మీద ఆధారపడితేనండి తప్పకుండా దేవుడు మనల్ని విస్తారమైనటువంటి కృప కలిగి నడిపిస్తారండి. ఆ విస్తారమైన కృపలో ఎంత విస్తారంగా దీవించబడతామంటే, ఎంత గొప్పగా విశ్వాసంలో అంతకంతగా అభివృద్ధి పొందుతూ ఉంటానండి. అది ఇక్కడ ప్రారంభమైనటువంటి మన బ్లెస్సింగ్ అనేది పరలోకానికి చేరుకునేంత వరకు కూడా ఎక్కడ కూడా ఏ మాత్రం దాని అంటారు డిస్టర్బ్ జరగకుండా ముందుకెళ్తుందండి. డిస్టర్బెన్స్ అవ్వకుండా ఎప్పుడైతే మనం ఎప్పటి వరకు అయితే ఆయన మీద ఆధారపడతామో అప్పటి వరకు అండి. కనుక ఆయన మీదనే ఆధారపడి మనం మంచి మలుపులు మన జీవితంలో తెచ్చుకుంటూ ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలను తండ్రి ఈ డైలీ డివోషన్స్ ద్వారా మాకు నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామ మహిమార్థం మీ బలపరచండి, మీ కృపలో తండ్రి స్థిరపరచండి ప్రభా. మీ యొక్క చిత్తానికి తండ్రి అనుకూలంగా ఉంటూ తండ్రి ఎవరైతే తండ్రి ఈ డైలీ డివోషన్స్ ద్వారా తండ్రి బలపడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్త ప్రకారం నడిపించండి ప్రభా తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ డైలీ డివోషన్స్ తండ్రి అనేక మందికి ఎవరెవరైతే షేర్ చేస్తున్నారో తండ్రి, షేర్ చేస్తున్న ప్రతి కుమారుని ప్రతి కుమార్తెను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి దినదినమ వర్ధులతో తండ్రి ముందుకు ధన్యతను తండ్రి వరకు అనుగ్రహించండి ప్రభా. వారి కుటుంబాలను తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసికమైనటువంటి పరిస్థితుల్లో తండ్రి కృంగిపోకుండా మీ కృపలో బలమైనటువంటి మనస్సు కలిగి తండ్రి రక్షణ ఆనందాన్ని మా తండ్రి పొందుకుంటూ వెళ్ళగలిగే స్థితిని తండ్రి మీ చిత్త ప్రకారంగా అనుగ్రహించండి తండ్రి. దీనుడైన నేను అనుభవం తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తండ్రి. మీ చిత్త ప్రకారంగా తండ్రి నడుచుకుంటూ తండ్రి అనేక మందిని నడిపిస్తూ తండ్రి ఈ పరిచర్ని తండ్రి అనేక మందికి తీసుకువెళ్ళగలిగినటువంటి శక్తిని, జ్ఞానాన్ని తండ్రి దీనుడైనటువంటి నాకు అనుగ్రహించింది తండ్రి. మీ చిత్త ప్రకారంగా ఇప్పటి వరకు నడిపించారు, సహాయం చేశారు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము ప్రభా. మీ చిత్త ప్రకారంగా తండ్రి నడిపించండి, సహాయం చేయండి ప్రభా. మీ నా మహిమార్థమే తండ్రి ఇంకెన్నో గొప్ప కార్యాలు చేసే శక్తిని తండ్రి నాకు అనుగ్రహించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.